హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శంకర్ స్క్వేర్. ఈ రోజు మనం రియాక్ట్ చేయబోయే ట్రైలర్ వచ్చేసి ద గర్ల్ ఫ్రెండ్, స్టారింగ్ దీక్షిత్ అండ్ రష్మిక మందన. చూద్దాం ఎలా ఉంటుందో ట్రైలర్ అండ్ లెట్స్ స్టార్ట్ ఇట్. ఓకే, 1 2 3 లెట్స్ స్టార్ట్. ఓకే, యా స్టార్ట్ చేద్దాం. చిన్న కాదు, ఒక బ్రేక్ లాగా. బ్రేక్. అల్లు అరవింద్ ప్రెజెంట్స్. ఎల్లుండే ముహూర్తం ఉందంట, పెళ్లి చేసుకుందాం. You kissed Vikram last night? ఓకే ఓకే, బోత్ ఆర్ ఇన్ లవ్. హాయ్ గర్ల్ ఫ్రెండ్. హాయ్. అసలు ఏముందో ఈ అమ్మాయిలో. ఓ, జెలసీ. ఓకే, నైస్. ఓకే, Kiss me now. You know how madly I'm in love with you. రియలీ. ఓహో, ఒకవేళ నచ్చక నన్ను నీ ట్రయాంగిల్ స్టోరీ. ఓకే, లైఫ్ లో నుంచి కట్ ఆఫ్ చేయమంటే కట్ చేయడం ఏంటి? నేనే నీ ప్రపంచం. ఓకే. I cannot explain to you how much I love that girl. నువ్వు నా టైప్ కాదు. ఎందుకు? నువ్వు వాట్ ద ఫక్, నా టైప్ కాదా? మరి నా టైప్ కాంది, మరి అతని టైప్ కాదు ఎందులో వేశాడు? అతను రష్మిక నాకు అర్థం, ఐ మీన్ ఆ క్యారెక్టర్ ఎందులో చేశాడు? అండ్ ఐ మీన్ ఇంతవరకు నాకు అర్థమైందంటే హీఈస్ లవింగ్ ది యాక్ట్రెస్ అండ్ ఇంకొక అమ్మాయి ఎంటర్ అయింది లైఫ్లోకి. సో షీ టోల్డ్ దాట్ షీఈ్ నాట్ హిస్ టైప్. అతను లవ్ చేస్తున్న అమ్మాయి తన టైప్ కాదని చెప్పేసి అతను వదిలేస్తున్నాడు. హీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ మోర్, ఐ మీన్ హీ వాంట్స్ టు experience the adventures. I want to explore the other things, I think. So let's see. విక్రమ్ తో ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నావా? Oh, oh, okay. విక్రమ్ కైతే నీలాంటి అమ్మాయి పర్ఫెక్ట్, కానీ వాడు నీకు కరెక్ట్ కాదు. Okay, ఇంకొక యాంగిల్ ఉంది. రియాక్ట్ అవుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. Wow. Man, goosebumps వచ్చినాయి ఒకసారి నాకు. తెలుసు, I mean, ఐఎమ్ వెరీ బ్యాడ్ అని. Good. క్యారెక్టర్లెస్ కూతురు నాకెలా పుట్టిందిరా భగవంతుడా. Shit, man. నిజంగానే నేను ప్రేమించావా బాబా? మ్యాన్ సడన్ గా ట్విస్ట్ మారిపోయింది సడన్ గా ట్రైలర్ లో కంప్లీట్ గా. నేను యాక్చువల్ గా ఫస్ట్ ఒక 1 minute వరకు నేను యాక్టర్, ఐ మీన్ హీరో ప్రాబ్లం అనుకున్నాను. కాకపోతే ట్రైలర్ లో గర్ల్ ఫ్రెండ్ అంటే యాక్ట్రెస్ దే ప్రాబ్లం ఉంది అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఐ మీన్ హిస్ ఫాదర్ ఇస్ సేయింగ్ ఇలాంటి కూతురు నాకు ఎందుకు పుట్టిందని చెప్పేసి. ఓ మై గాడ్. ఎంత ఫస్ట్ ఫాదర్ వీరా నువ్వు. వర్స్ట్ ఫాదర్. ఎంతో హ్యాపీగా లేను. టాక్సిక్ మ్యాన్, ఫుల్ టాక్సిక్. నువ్వు మా నా గర్ల్ ఫ్రెండ్ అండ్ వి లవ్ ఈచ్ అదర్. మ్యాన్ మ్యాన్ ఫుల్ టాక్సిక్ అండ్ ఐ మీన్ ఎవ్రీథింగ్ ఎక్స్ట్రీమ్ ఈ మూవీలో. ఇంతవరకు అయితే సోఫా నాకు అర్థమైంది. లవ్, పెయిన్, ఫైట్, వైలెన్స్, ఎవ్రీథింగ్ ఎక్స్ట్రీమ్. ఎమోషన్స్. మ్యాన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్ వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. ఓ, చోటాకే ప్రసాద్. విరాట్ కోహ్లీ రా ఇక్కడ. నా అనుష్క. విరాట్ కోహ్లీ. అనుష్క. నా అనుష్క. ఓకే, ఏం మారింది వీళ్ళిద్దరి మధ్యలో? ఐ మీన్ స్టోరీ అర్థమైనట్టుంది, అర్థం కావట్లేదు కరెక్ట్. అసలు ఏం జరిగింది వీళ్ళిద్దరి మధ్యలో? You. డస్ హి లవ్ యూ? ఎవరు రా ఇంకొకడు? ఇంకోడు ఎవరు రా మళ్ళీ? డస్ హి లవ్ యూ? ఇంకొకడు ఎవరు మళ్ళీ? అంటే ఇప్పుడు మై గాడ్, ట్రైలర్ బాగుంది, ఫైన్. ట్రైలర్ చాలా బాగా నచ్చింది నాకు. ఐ మీన్ నేను ఫస్ట్ 1 minute అయితే యాక్టర్ది, ఐ మీన్ హీరోది ప్రాబ్లం అనుకున్నాను ఈ మూవీలో. కాకపోతే హీరోయిన్ ప్రాబ్లం అనిపించింది మళ్ళీ ఒక సెకండ్ హాఫ్. మళ్ళీ సడన్ గా మళ్ళీ ఫాదర్ని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. ఐ మీన్ ఎవ్రీబడి ఈస్ బ్లేమింగ్ ఎవ్రీ వన్. అండ్ ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంది స్టోరీ. ఐ మీన్ యా, ఇట్స్ గోయింగ్ టు బి ఎ ఫన్ రైడ్. అండ్ టాక్సిక్, ఎస్, మూవీస్ టాక్సిక్ నాట్ ఫర్ లైట్ హార్టెడ్, నాకు అర్థమవుతుంది. అండ్ యా, ఎవ్రీథింగ్ ఎక్స్ట్రీమ్. యా, ఐ మీన్ ఐ లైక్ దిస్ మూవీ, ఐ లైక్ దిస్ ట్రైలర్ అలాట్. మూవీ ఎలా ఉంటుంది నాకు తెలియదు కానీ ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ యా, ఐమ్ విషింగ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ cast and crew and for this movie, and they should taste a very good success with this movie. But one thing I would like to add here is that youth ki especially
యా మూవీస్ చూద్దాం మనం, ఇలాంటి టాక్సిక్ మూవీస్ కానీ ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్ ఉన్న మూవీస్ మనం చూడాలి. ఐ మీన్ ఎప్పుడు అదే యాక్షన్ మూవీస్, అదే రొమాంటిక్ లవ్ స్టోరీస్ అవి కాకుండా కొద్దిగా ఇలాంటి వాటిని మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. కాకపోతే ఇది చూసి మనం ఇన్స్పైర్ అవ్వకూడదు. అర్థమవుతుంది కదా, ఇన్స్పైర్ అవ్వకూడదు. అంటే నేను ఇలాగే ఉండాలనుకుంటా, నేను ఇలాగే ఉండాలి, కోరిలేట్ చేసుకోవద్దు, ఎక్కువగా ఇన్ డెప్త్కి వెళ్ళిపోవద్దు. అదేంటి అర్జున్ రెడ్డి మూవీలో ఒక డైలాగ్ ఉంది కదా, ఏదైనా సబ్జెక్ట్ లోకి మనం డెప్త్ గా వెళ్ళిపోతే మిగిలేది లాస్ట్ కి జీరో అని చెప్పేసి. ఇక్కడ కూడా సేమ్ చెప్తున్నాను, మీరు దేంట్లో కూడా బాగా ఎక్కువగా సీరియస్ గా తీసుకోకూడదు. అది మూవీ కావచ్చు, మూవీలో ఉండే క్యారెక్టర్స్ కావచ్చు, మూవీలో స్టోరీ కావచ్చు. ఎంజాయ్ చేయండి, ఎక్స్పీరియన్స్ చేయండి ఆ ఒక్క థ్రిల్ ని, రైట్. ఆ డైరెక్టర్ చూపించే ఒక స్టోరీని, ఆ క్యారెక్టర్ మధ్యలో ఒక కాన్ఫ్లిక్ట్ ని, అలాంటి వాటిని మీరు ఎంజాయ్ చేయండి, టెన్షన్ లేదు. కాకపోతే ఇలాంటివి మీరు ఇన్స్పైర్ అవ్వద్దు వాటిని చూసి. అర్థమవుతుంది కదా, వాటిని మీరు రియల్ లైఫ్ లో నేను ఇలా అప్లై చేస్తానని వాటిని ట్రై చేయకూడదు, ఎందుకంటే రియల్ లైఫ్ ఇలా వర్కౌట్ అవ్వదు. ఓకేనా, అది చాలా రేర్ అండ్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లో అవుతుంది, నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీ వన్. సో దట్స్ ద ఓన్లీ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు యాడ్. బట్ మూవీ ట్రైలర్ నాకు చాలా బాగా నచ్చింది, కాన్సెప్ట్ బాగుంది. దీక్షిత్, ఐ మీన్ హీఈస్ ఎ గుడ్ యాక్టర్. రష్మిక ఈజ్ ఫెంటాస్టిక్ యాక్ట్రెస్ యాక్చువల్లీ. సో గైస్, సో కొత్తగా వచ్చిన వాళ్ళైతే కనుక నా ఛానల్ కి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి నా ఛానల్ ని, కొద్దిగా నన్ను కూడా ఎంకరేజ్ చేయండి. ఓకే, మన కొత్త మూవీస్ కి, కొత్త ట్రైలర్స్ కి, లేకపోతే కొత్త వీడియోస్ కి, అదేదైనా కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఇంకేదైనా వీడియోస్ కావచ్చు, నేను రియాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ప్లీజ్ నా కమెంట్ సెక్షన్ లో నాకు ఆ లింక్ షేర్ చేయండి, ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. అండ్ మీ అభిప్రాయం ఏంటి ఈ ట్రైలర్ గురించి నాకు కూడా కమెంట్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్.